ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాలిక ఆగుము. ఆవేశపడి నిర్ణయం తీసుకొనుకుము. నా మాట వినుము. జరగవలసినది ఖచ్చితముగా జరుగునని చెప్పి తిని కదా. నా కూతురు గుప్తా గారు, నా కూతురు. నీ తోడుండి నిన్ను నడిపించే శక్తి వచ్చేసిందా? అయితే నీ కూతుర్ని కాపాడమని ఆ శక్తిని అడుగు. బాలిక, ఈ నీచుని మాటలు ఆలకించకు. నా మాటను నమ్ముము. అన్నా, ఇటు కాదన్నా, మనం వచ్చిన చోటుకి తిరిగి లెఫ్ట్ తీసుకుందాం. అమ్మా ప్లీజ్ అమ్మా, నన్ను కాపాడమ్మా. ఆయన చెప్పినట్టు చేసే అమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. అమ్మో, ఇంకొక అడుగు ముందుకు వెయ్యమ్మో. వద్దు వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతాను. వద్దు 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 వద్దు, ప్లీజ్ వద్దు. ఆగో 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 ఆగో. నేను ఆ బాటిల్లోకి వెళ్ళిపోతాను. నా కూతుర్ని వదిలే. బాలిక, తప్పు చేయుచున్నావు. ఈ దుర్మార్గుడు నిన్ను బంధించి చిత్రహింసలు పెట్టెదడు. నీకు మరుజన్మ లేకుండా చేసెదడు. అతీత శక్తులు పొంది ఈ విశ్వానికే వీడు కీడు చేయును. వీడి మాటలు వినరాదు, వినరాదు. వినకుంటే నా కూతురు చచ్చిపోతుంది, చచ్చిపోతుంది. నా కన్న కూతురు నా కళ్ళ ముందే చచ్చిపోతుంటే, ఒక దుర్మార్గుడి దురాశకి బలవుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? లేదా ఏ దేవుడు వచ్చి నా బిడ్డని కాపాడుతాడని ఎదురు చూస్తూ ఉండమంటారా? నా కూతుర్ని కాపాడే శక్తి మీకుంది, కానీ మీరే జరిగేది జరుగుతుంది ఊరుకోమంటున్నారు. అలాంటప్పుడు నా కూతురికి ఏమీ కాదని నన్ను ఎలా నమ్మమంటారు? చెప్పండి. నీ కూతుర్ని కాపాడే శక్తి నాకు తప్ప ఎవ్వరికీ లేదు. స్వయంగా దేవుడే వచ్చిన నా నుంచి నిన్ను నీ కూతుర్ని ఎవ్వరూ కాపాడలేరు. అన్నా, కొంచెం ఫాస్ట్ గా పోనివ్వండి. నేను వస్తున్నా. బాలిక, బాలిక, నా మాట వినుము. నిన్ను బాలిక, చచ్చి నువ్వు చచ్చి బ్రతికిపోయావే, లేదంటే ఇవాళ నిన్ను మళ్ళీ చంపేసేదాన్ని. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఆపాలని చూసినా అమ్మని నన్ను ఒకటి కాకుండా నువ్వు ఆపలేవు.
ఎందుకంటే ఆపాలంటే నువ్వు ఈ భూమి మీద ఉండాలి కదా. గోరా, దాన్ని బంధించి శాశ్వతంగా ఈ లోకం నుంచి పంపించేసాయి. ఒక్క నిమిషంలో గాని అది సీసాలోకి వెళ్ళకపోతే అమ్ముని కిందకి దూకేయమని చెప్పు. స్టాప్ స్టాప్. ఏమైంది సార్? సిగ్నల్ కట్ అయింది. అంటే ఆ గోరాగాడు అమ్ముని కంపల్సరీ ఇదే ప్లేస్కి తీసుకొచ్చుంటాడు. అవును సార్. బాలిక, బాలిక ఆగము. నీవు చేయబోచున్నది చాలా పెద్ద తప్పిదము, మహాపాపము. నా కూతుర్ని కాపాడుకోవడానికి నాకు ఇది తప్ప వేరే మార్గం లేదు. నన్ను క్షమించండి గుప్తా గారు. అంతమని నీవనుకుని చుట్టివి, కానీ ఇది ఆరంభం మాత్రమే. అది నీకు అవగతమైనప్పుడు బహు బాధపడేదు. మీరేం చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను. మీ చెల్లిగా ఒక్క సాయం అడుగుతున్నాను, స్వార్థంగానే అడుగుతున్నాను అనుకోండి. కానీ నా పిల్లలకి రక్షణగా ఉంటారా? ఉండండి ప్లీజ్, ప్లీజ్. బాలిక, 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 బాలిక. బాలిక, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.